నీ అవమానం మాత్రం దాచబడదు. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు రావాల్సిన అవమానం నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని నమ్ముతున్నావు, సత్యాన్ని నమ్మట్లేదు. సత్యానికి విధేయులవు, అప్పుడు నీ మనసు పవిత్రమవుతుంది. ఏంటిది? మనసు పవిత్రమవుతుంది. మనసు పవిత్రతంగా ఉందా, అప్పుడు దేవుడు చేసిన దాన్ని నమ్ముతావు. అప్పుడు నీ మనస్సాక్షి కూడా పవిత్రంగా ఉంటుంది. మనస్సాక్షి పవిత్రంగా ఉంటే దేవుని కార్యాలను నువ్వు చూస్తావు, పరిశుద్ధాత్మ నడిపింపును నువ్వు చూస్తావు. మనస్సాక్షి బాగోకుండా పరిశుద్ధాత్ముడు నడిపించడం. మనస్సాక్షి ఎప్పుడు బాగుంటది? ప్రభు చేసిన దాన్ని నువ్వు నమ్మితే. అక్కడ అన్నాడు కదా, అబ్రహాము మృతులను సైతం లేపుడుకు శక్తిమంతుడని విశ్వసించాడు, కాబట్టి అతడు నీతిమంతుడని ఎంచబడ్డాడని, అది అతనికి నీతిగా ఎంచబడిందని. రోమపత్రిక 4వ అధ్యాయం మనం చదువుకుని 4:20 అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని ఎలా విశ్వసించాడు? చూడండి 23. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు. గమనిస్తున్నారా? మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడిన. అంటే ఎంచబడ్డ మంచి మనస్సాక్షి అన్నమాట. ఎంచుట అంటే మనస్సాక్షి. ఎంచుట మంచి చెడ్డ, ఇది మంచిది అంటే ఇది మంచిది అని, మంచిదని చెప్పడం మంచి మనస్సాక్షి. ఇది చెడ్డది అంటే చెడ్డదాన్ని చెడ్డది అని చెప్పడం కూడా మంచి మనస్సాక్షి. చెడ్డదాన్ని చెడ్డదని ఒప్పుకోవాలి, మంచిదాన్ని మంచిదని ఒప్పుకోవడం అది మంచి మనస్సాక్షి. చెడ్డ అబద్ధాన్ని నిజం అనుకుంటున్నావు, నిజాన్ని అబద్ధం అనుకుంటున్నావు, అది పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. అది కల్మషం తోచే మనస్సాక్షి. ప్రభువును నమ్మావు, నువ్వేమయ్యావని అంటే నువ్వు మొట్టమొదటి ఏం చెప్పాలి? మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు మీకు మంచి మనస్సాక్షి ఉంటే ఏం చెప్తారు మీరు? ఇందాక చెప్పాను కదా, యేసు ప్రభువుని నమ్మావు, నీకు మొదట ఏం జరిగింది అని అడిగాను. నీతిమంతులు అయ్యాం, విశ్వాసం వల్ల నీతిమంతులు. క్రియల ద్వారా నీతిమంతుడువా? ప్రభువుని నమ్మితే నీతిమంతుడువా? అబ్రహాం అలా నమ్మాడు, మృతులను సైతం లేపేవాడని. తర్వాత వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఎవరు సమర్థుడు? నువ్వా నేనా? మనం అనుకుంటున్నాం ఇది చేయడానికి మనకు సామర్థ్యం అని. ఆ సామర్థ్యం కలగజేసేవాడు దేవుడయ్యా, మనం కాదు. నీకు అప్పు ఉందనుకో, అప్పు తీర్చే సామర్థ్యాన్ని ఎవరు ఇవ్వాలి? నీకు దేవుడు ఇవ్వాలి. లేకపోతే నువ్వు తీర్చగలవా? నీ జీవితాంతం కష్టపడినా తీర్చలేవు నువ్వు. ఆయన సామర్థ్యం కలగజేసాడు అనుకో, నెలలో తీరిపోతుంది. నెల కూడా పట్టదు. చాలా మంది సాక్ష్యాల్లో చూస్తాం, లక్షల అప్పులు అయిపోయి తిప్పలు పడిపోయిన వాళ్ళు అసలు ఆ అప్పులు ఏమైపోయినాయో తెలియదు అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే అలాంటి దేవుని కార్యాలు అలాగ ఉంటాయి. మీరు నమ్మట్లేదు, నమ్మితే మహిమని చూస్తారు. అందుకని అక్కడ అన్నాడు, ఇంకో మాట అన్నాడు చూడు, అతడు దేవుని మహిమపరచి అన్నాడు. చూడండి 21 వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. విశ్వాసమే నాకు బలం, విశ్వాసమే విజయం అనేదే నీతిగా ఎంచబడుతుంది. అదే మంచి మనస్సాక్షి. నేను విశ్వాసం వల్ల నీతిమంతుడును అనేది మంచి మనస్సాక్షి. నా సామర్థ్యంతో నా క్రియల ద్వారా నేను నీతిమంతుడినై దేవుడి నుంచి మేలు పొందుకుంటాను అనేది కల్మషము తోచే మనస్సాక్షి అన్నాడు. ఇది అంటే ఏంటి? నువ్వు ఎప్పటికే నువ్వు నీతిమంతుడు కాలేవు. నీ నీతి అనేది నీ హృదయంలో కలగదు. నువ్వు నీతిమంతుడిని అనే నిశ్చేత కలగదు నీలో. ఎందుకు? ఎక్కడో అక్కడ నువ్వు చేసే దాంట్లో లోపం ఉంటది. ఉండదా? అందుచేత అది అతని నీతిగా ఎంచబడేను. అంటే అదే అతడు ఏమని నమ్ముతున్నాడు అంటే మృతులను. చూడండి 17వ వచనంలో ఏముంది? తాను విశ్వసించిన దేవుని ఎదుట. అలా ఆయన ఎలా కనబడుతున్నాడు తెలుసా? ఇప్పుడు మీరు విశ్వసించిన దేవుని ఎదుట మీరు ఏం నమ్ముతున్నారు? మృతులను సజీవులుగా చేసేవాడు. రెండోదండి, లేని వాటిని దేవుడు మృతులను సజీవులుగా చేసేవాడు. 1. 2, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడని అబ్రహాం నమ్మాడు. తర్వాత ఏమన్నాడు? ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. అంటే ఏంటి? ఖచ్చితంగా సమర్థుడు అంటే అర్థం ఏంటి? సరైనోడు అంటారు కదా. ఆయన ఏం చెప్పాడో, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచి ఏం చెప్పాడో చెప్పిన దాన్ని నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఈ 3 విషయాలు ఖచ్చితంగా నమ్మండి మీరు. అప్పుడు అబ్రహాం పిల్లలు అవుతారు. అది నీతిగా అబ్రహాముకి అది నీతిగా ఎంచబడింది, అది మనకు కూడా నీతిగా ఎంచబడుతుంది. అందుకనే తాను ఏం చేశాడు? దేవుని మహిమపరిచాడు. ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు
సమర్థుడని రూఢుగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు. విశ్వాసం వల్ల బలం పొందాడు. విశ్వాసం వల్ల బలం పొందాడు. మీరేం పొందారు? నేనేం పొందాను చూసుకుందాం. ఇప్పుడు అబ్రహాము పురుషుడు, శారమ్మ స్త్రీ. మరి ఇద్దరునా అంటే బలహీనలు స్త్రీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ స్త్రీలు కూడా ఎలాగొన్నారు? ఇప్పుడు శారమ్మ గారు కూడా ఏం చేసింది చూడండి. విశ్వాసం బట్టి అది మళ్ళీ వాగ్దానమే అంటున్నాడు. శారమ్మ ఎలా బలం పొందింది, అబ్రహాము ఎలా బలం పొందాడు. మృతతుల్యం అయిపోయింది శారా గర్భం. అబ్రహాము కూడా శరీరం కూడా మృతతుల్యం అయిపోయింది. అంటే పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఇద్దరిలోనూ లేదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని చెప్పాడు. అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు, మృతులను సజీవులుగా చేసేవాడు అని నమ్మాడు. కాబట్టి విశ్వాసం వల్ల ఏం పొందాడు? బలం పొందాడు. బలం వచ్చింది అంటే ఏంటి? మళ్ళీ యవ్వనం వచ్చింది. భార్యతో మరలా సంసారం చేసేటువంటి శక్తి వచ్చేసింది ముసలోడికి. శారమ్మ గర్భం ఉడికిపోయింది అంటే ఏంటి చెప్పండి? 90 సంవత్సరాలు వచ్చిన ముసలమ్మ ఎలాగుంటది? పిల్లలకి అంటదా? సంసారం చేస్తుందా? మళ్ళీ యవ్వనం ఇచ్చేసాడు దేవుడు. 11 హెబ్రీ 11 విశ్వాసమును బట్టి అబ్రహాం భార్య అయిన శారమ్మ కూడా శారాయు వాగ్దానము చేయువాడు నమ్మదగిన వాడని మంచి మనస్సాక్షి అనమాట. ఎంచుట అంటే ఏంటిదేంటి? మంచి మనస్సాక్షి. పోయిన వారం కూడా చెప్పాను, విగ్రహాలు అర్పితం దగ్గర ఇది విగ్రహం అర్పించింది అని ఎంచడం అంటే మనస్సాక్షి. ఇప్పుడు అబ్రహాము మనసాక్షి ఏంటి? వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. ఆ పవర్స్ ఆయనకు ఉన్నాయని నమ్మాడు. ఇప్పుడు శారమ్మ విశ్వాసం ఏంటి? శారమ్మ యొక్క మనసాక్షి ఏంటి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఎంచుకుంది. కాబట్టి ఏమైంది? విశ్వాసం వలన గర్భము ధరించుటకు శక్తి పొందెను. అది మృతులను సజీవులుగా చేయడం అంటే. శారా గర్భం మృతతుల్యం అయిపోయిందా? అయిపోయింది. రోమపత్రికలోనే కదా 4వ అధ్యాయము 19 ఏముంది? పైన ఇంకోటి ఉంది. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్ములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎవడన్నా నమ్ముతాడు? కానీ ఆయన నమ్మాడు. అందుకే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఈ రోజు మన జీవితాల్లో కార్యాలు ఎందుకు లేవు అని అంటే, ఎందుకు దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నాం, దేవుని బలం వల్ల బలపరచబడలేకపోతున్నాం అంటే మనం ఇలా నమ్మట్లేదు. ఈరోజు బలహీనులుగా ఎందుకున్నారు క్రైస్తవులు? ఎందుకు ఇంత భయంకరంగా ఉన్నారంటే ఇలా నమ్మట్లేదు ఎవరోనో దేవుణ్ణి. దేవుడు అప్పుడు ఇప్పుడు శక్తిమంతుడే. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఆయన ఎందుకు చేయట్లేదు మనం నమ్మట్లేదు. ఇప్పుడు లాజరు చచ్చిపోయాడు. మార్తమ్మతోటి ఏమన్నాడు? మార్తతోటి నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు అని చెప్పాడు. అవునా కదా? ఇంకో చోట ఉన్నాడు. మరి దెయ్యాల గురించి చెప్తే ఏమన్నాడు? అసలు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. యోహాను పత్రికలు ఏమంటాడు? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. చూడండి ఏమన్నాడు? 19 మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యం అయిపోయింది. శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. అంటే తెలుస్తుంది తెలీదా? తెలియపోతే ఎలాగా? ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు ఆ వయసులో పిల్లలు పుడతారని ఏ మనిషి అయినా అనుకుంటాడా? ఆ శరీరం మృతతుల్యం అయిపోయింది అంటే ఏంటి? అతనికి ఇక పిల్లలు పుట్టే ఆ వయసు దాటిపోయింది. అతను సంసారం చేసే వయసు కూడా దాటిపోయింది. శారా గర్భం మృతతుల్యం అయిపోయిందంటే అర్థం ఏంటి? ఆమె గర్భ సంచిలో అండము విడుదల అవ్వాలా. నెల ఆగిపోయింది అనమాట. మీ భాషలో చెప్పాలి, మన భాషలో నెలసరి ఆగిపోయింది అంటే పూర్తిగా ముసలిది అయిపోయింది. ఇంకా ఆవిడికి పిల్లలు పుట్టే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అప్పుడు అలా వాగ్దానాన్ని నమ్మారన్నమాట. అందుకే ఈ మాట రాశాడు. ఆలోచించను గాని 20వ వచనం అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. అది మరి మనకున్నదేంటి? సందేహం. నిశ్చేత లేదు. ఉందా? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఇది. ఇది ఏ మార్గం అండి? ఇది కొత్తదండి, కొత్త మార్గం, న్యూ వే. మీరు ఇంకా ఆ పాత మార్గాలన్నీ విడిచిపెట్టండి. ఇది యేసు ప్రతిష్ఠించిన మార్గం. నమ్మితే ఈ మార్గంలో సంపూర్ణ నిశ్చేతతో విశ్వాసంతో అడిగిలేయండి, నడుచుకోండి. లేదంటే
దీనికి వేరుగా మీరు ఏమైనా ప్రయత్నం చేసి సాధించాలనుకుంటే సాధించండి. ఏదైనా మీరు బాగుండటం, మీరు అభివృద్ధి చెందటం, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏం సాధించాలి అది సాధించడం, మీరు గోల్ ఏదైనా ఉంటే అది సాధించండి. అది యేసు ప్రభుకి వేరుగా మీకు వల్ల అవుతే చూడండి. అండ్ ఇక్కడ అందరూ ఓడిపోయి వచ్చిన వాళ్ళమే, ఎవరు గెలిచి రాలేదు. గెలిచినోడు ఎవడు ఇక్కడికి రాడు. అందరూ అపవాది చేతిలో ఓడిపోయారు, పాపం అనే చేతిలో ఓడిపోయారు, మృతులు అయిపోయారు. పాపం వల్ల అపరాధం వల్ల ఏమైపోయారు, చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళని ఏం చేశాడు యేసు ప్రభు? బ్రతికించాడు, ప్రేమ చేత బ్రతికించాడు, కృప చేత బ్రతికించాడు, రక్షించాడు. దాన్ని నమ్మట్లేదు మనం. దాన్ని నమ్మితే అపోస్తుల బోధ, ఫస్ట్ సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయడం ఎలా ఉండాలంట అది. ఎడతెగక అన్నాడు కదా, తెగుతుందంటే అర్థం ఏంటి? మీరు నమ్మట్లేదు. తెగుతుందంటే మీరు నమ్మట్లేదు. ఈ వచ్చే వారం లోపులు గ్యారంటీ ఉందా నీ జీవితానికి? వారంటీ ఏమైనా ఉందా? ఇన్సూరెన్స్ ఉంటుందిలే. ఇన్సూరెన్స్ నువ్వేమైనా తీసుకుంటావా? ఇన్సూరెన్స్ నీకేమైనా వస్తుందా? నువ్వు చచ్చిపోతే నీకు ఇన్సూరెన్స్ నీకు వస్తుందా? అది మన బతుకు. మనం చేసే కష్టం కూడా అలాంటిదే. మనం అంతా సంపాదించి మనం చచ్చిపోతాం. ఈ భూమి మీద అందరు చేసే తప్పు ఇదే. దేవుణ్ణి మరిచిపోయి సంపాదిస్తున్నారు పిల్లల కోసమని, పిల్లల భవిష్యత్తు కోసమని విదేశాలకు వెళ్తున్నారు. కుటుంబాన్ని, భార్యని నిర్లక్ష్యం చేసి లేకపోతే విడిచిపెట్టి ఏదైనా కానివ్వండి. ఏ పిల్లల కోసమైతే వెళ్తున్నారు విదేశాలకి, ఆ పిల్లలే పాడైపోతే అప్పుడు మనం సంపాదించింది ఎవరికి ఉపయోగం? ఉపయోగం ఏమైనా ఉందా? ఆలోచన చేయండి. అలాగే ఇక్కడ ఫెయిల్ అయిపోయి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి సంపాదించుకుని మళ్ళీ ఇక్కడికి వస్తాను అనుకుంటా. తప్పు. నువ్వు ఇచ్చే డబ్బులతోటి ఏమి జరగదు. ప్రభు కార్యాలు, పరిచర్య. అక్కడ సంపాదించి, దుర్నీతి వల్ల సంపాదించి ఇక్కడ నీతికి ప్రసిద్ధి కలగజేస్తానంటే అవదో. ఈ నెల పని ఉంటుంది, లేకపోతే వచ్చే నెల అంతా ఖాళీయే, వచ్చే నెల అంతా సువార్తకు వచ్చేస్తానంటే అసలు వచ్చే నెల నీ గురించి అయినా సరే ఏ పని ఉండదు అక్కడ. నాకు ఖాళీగా ఉన్నప్పుడు పరిచర్య, ఖాళీ అయినప్పుడు పని అంటే నీ పని చూసుకుంటే అసలు అది భక్తే కాదు. అంతకంటే మోసం, అంతకంటే నిన్ను నువ్వు మోసగించుకోవటం అనేది ఇంకోటి ఉండదు. ఇది యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అందుకే ఏంటి? ఏ మార్గం అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అనే తెర. ఇది ఆయన శరీరం అనే తెర. అసలు ఇక్కడ ప్రవేశించడానికి కారణం ఏంటి? యేసు ప్రభు శరీరధారి వచ్చాడు. అసలు యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నావు, నీతిమంతుడు అబ్బు అని అంటే యేసు ప్రభు శరీరధారి వచ్చాడు. నమ్మాలి నువ్వు. నీ శరీరం నుంచి, నా శరీరం నుంచి విడిపించడానికే ఆయన శరీరధారి వచ్చాడు. అది ఒప్పుకుంటే నీ శరీరాన్ని ప్రభు సన్నిధిలో ఉంచు. చూడండి, అని శరీరం అని తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గం ఇది. యేసు ప్రభు శరీరం ద్వారా తెరవబడింది మార్గం. ఇది నూతనమైనది, జీవము గలది. ఇందులో జీవం ఉంది. ఇది ఒక కొత్త, సరికొత్త మార్గం. ఇది ఈ మార్గాన్ని పోలిన మార్గాలు ఈ లోకంలో లేవు. ఇట్టి నియమమునకు విరోధమైన నియమం ఏది లేదు అని చెప్పాడు. గలతీ 5:24 చెప్పాడు. ఇట్టి నియమమునకు విరోధమైన నియమము ఏది లేదు. ఈ మార్గానికి సాటి అయిన మార్గము ఇంకొకటి లేదు. చెప్పేస్తావు వేసే మార్గం, వేసే సత్యమని. నువ్వు మాత్రం నీ మార్గాల్లో పోతా ఉంటావు. ఇప్పుడు అందరూ అలాగే చేయరు. క్రైస్తవులు, పాస్టర్లు అందరూ ఇంతే. అందరికనేమో యేసు మార్గం అని చెప్తారు, వీళ్ళు మాత్రం వీళ్ళ మార్గాల్లో వీళ్ళు పోతా ఉంటారు. ఇంకా ఈ చిత్రంగా యేసుని నమ్మకపోతే నరకానికి పోతా ఉంటారు. మరి వీళ్ళు ఎక్కడ పోతున్నారు? నమ్మకపోతే నరకానికి పోతా ఉంటారు. మీరేమి నమ్మారంటే మరుసటి ఆదివారం సువార్తకు వచ్చారనుకో, యేసుని నమ్మకపోతే నరకానికి పోతామని చెప్తారు. సోమవారం నువ్వు ఎక్కడ ఉంటారు? వీళ్ళు యేసు నమ్ముడు నరకానికి పోతాడు అన్నట్టుగా ఉంటారు సోమవారం రోజు. ఒకప్పుడు వేషధారణ జీవితం జీవించాం. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ప్రభు సహాయం కోరుకోవాలి. నువ్వు ప్రభు యొక్క బలాన్ని, శక్తిని అనుభవించాలి. నువ్వు అక్కడ కూడా క్రీస్తుకు సాక్షిగా జీవించాలా. ఏ పని చేస్తున్నా సరే అక్కడ కూడా క్రీస్తుకు సాక్షిగా నువ్వు జీవించే ఆ అద్భుతమైన జీవితానికి మనం పిలవాలి. ఇది పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరిని కూడా సిగ్గుపరచని నిరీక్షణ రా బాబు. ఇది సిగ్గుపడని జీవితం రా బాబు. అంటే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు అన్నాడు. చూసారా? మనస్సాక్షికి ఏం తోచకూడదు? కల్మషం తోచకుండా రావాలి. కొంతమంది ఏమో మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోతానేమన్నా భయంతో వస్తున్నారు. ఇంకెప్పుడు ఎంతకాలం చూసిన ఇదే భయం. అందుకని జీవించలేరు, వాళ్ళు జీవించలేరు. మీరు అలాంటి ఆలోచనతోటే ఉన్నారు. చూడండి, మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు, అంటే రక్తం, యేసు ప్రభు రక్తంతో కడగబడిన హృదయం. ఆయన రక్తం వలన మనకు క్షమాపణ కలిగిందా లేదా? కలిగిందని నమ్మాలి. అది హృదయం, ప్రోక్షించబడిన హృదయం. నిర్మలమైన ఉతకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అన్నాడు. విశ్వాస విషయంలో ఏ నిశ్చయత కలిగి ఉండాలి? సంపూర్ణ నిశ్చయత అంటే అర్థం ఏంటి? ఇక డౌట్ ఉండకూడదు. ఎనీ డౌట్ అంటారు కదా, అసలు ఏ సందేహము
ఉండకుండా ఏమన్నాడు? ఇది యథార్థత. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎందుకు? తర్వాత మాట ఏముంది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చూసారా? ఎందుకు యథార్థ హృదయంతో రావాలి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మితే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నా దేవుడు అని నమ్మితే, శారా గర్భమును జీవింపజేసిన వాడు, మృతతుల్యమైనటువంటి శారా గర్భమును బలపరిచినటువంటి వాడు, మృతులను సజీవులుగా లేపేవాడు, ఇసాకును బలిగా ఏమన్నాడు కదా, ఏమన్నాడు కదా, ఎవరన్నా ఇస్తారా? కానీ అబ్రహాం ఏం నమ్మాడు? మృతులను లేపేవాడు, ఇచ్చినా ఇవ్వగలడు, మళ్ళీ బతికించగలడు అని నమ్మాడు కాబట్టి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు ఆపాడు. దేవుడే ఆపి ఒక గొర్రెపిల్లని చూపించాడు. అవునా? అడుగుతున్నాడు ఇసాకు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్లది అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు? అవును నిజమే కదా, గొర్రెపిల్లది అని అనలేదు. నువ్వే ఆ గొర్రెపిల్ల అని అనలేదు. దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. ఇప్పుడు ఆ నమ్మకం లేకపోతే అసలు ఇస్సాకును కొండ వరకు తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు. లేదంటే ఇస్సాకుతో చెప్పేస్తాడు, ఏడ్చేస్తాడు, ఇంటికాడే ఏడ్చేస్తాడు. శారమ్మ ఇంకా ఏడ్చేద్ది. శారమ్మ శాపనార్థాలు పెట్టేద్ది. ఎవరి మీద? ఎవరిని? దేవుడి మీద శారమ్మ శాపనార్థాలు పెట్టేద్ది. లేకలాగా ఇచ్చాడు. అసలు ఆయనకి మనసు లేదా? కరుణ లేదా? కనికరం లేదా? తీసేసుకుంటాడా? ఈ మాయదారు దేవుడు అంటది. అందా ఇష్టం ఎందుకు? మళ్ళీ అడగడం ఎందుకు? లేనప్పుడు ఇచ్చాడు ఆయనదే కదా. అసలు గర్భంలో బిడ్డలు పుట్టే అవకాశం లేనప్పుడు కూడా శక్తి ఇచ్చాడు కదా అని దేవునికి స్తోత్రం అంటదా? అందు కాబట్టి శారాముకి తెలియనివ్వలేదు ఆ విషయం. కానీ అబ్రహాం నమ్మాడు. నమ్మి విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నాడు. అడిగాడు ఇస్సాకు, నాయనా కట్టెలున్నాయి, నిప్పు కూడా ఉంది, మరి బలి పశువేది? ఆయనే చూసుకుంటాడు. నేను చూసుకున్నాడు లేదా? అదే నిజమైంది. అది నమ్మకం. అంటే మీరు నమ్మితే ఏముంది? మీకు జీవితం ఉంది. దేవుడు మీకు ఒక పని ఇచ్చాడు. ఆ పని ఇక్కడికి వచ్చి అంటే ప్రభు సన్నిధిని మానకుండా, బోధ మానకుండా, సహవాసం మానకుండా, రొట్టు విరిచడం మానకుండా, ప్రార్థన చేయడం మానకుండా నువ్వు ఏ ప్రయత్నం అని చెయ్యి. కొంచెంలోనే ఎక్కువగా మిగిలిపోద్ది. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ మిగిలిందా? తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ అయిపోయిందా? చూడండి 23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. అది పట్టుకోండి, నిశ్చలంగా పట్టుకోండి. మీరు నమ్మింది, మీరు ఒప్పుకున్న దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. నమ్మే కదా బాప్తిసం పొందారు, సంఘంలోకి వచ్చారు, గట్టిగా పట్టుకోండి. పట్టుకుంటే ఏమన్నాడు? పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానేసిన పర్లేదు అన్నాడా? మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఇది నేను పని చేస్తాను. వాక్యం చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది. మరి ఎక్కువ అన్నాడా? అప్పుడప్పుడు అన్నాడా? అంటే దీనికి అర్థం ఏంటి? ఎక్కువగా కూడుకోవాలన్నా లేకపోతే తక్కువ కూడుకున్నా పర్లేదనా? ఎక్కువగా కూడుకొనుచు, అలా చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచిస్తాం. ఒకనొకడు పురుకొల్పడం అంటే ఏంటి? ఇప్పుడు 12ంటికి వచ్చేయడమా? 11 అంటేనే ఒకనొకడు పురుకొల్పుకుని 11ంటికి వెళ్ళిపోదాం, మన ఇద్దరం కలిసి 12ంటికి వెళ్ళిపోదాం ఆరాధనకి, నువ్వు వస్తావా రావట్లేదా అని అనుకోవడమా? ముందుగానే, ఈరోజు సండే కదా, 5 నిమిషాల ముందుగానే ఉండాలి. ప్రారంభ ప్రార్థనకే ఉండాలి. ఇది విశ్వాసం అంటే. ఇది ఈ రోజు నుంచి మళ్ళీ ఆదివారం 11 అయ్యే వరకు ఇక్కడ చేరే వరకు ఉండాలి. ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇది పెట్టేయడం కాదు. ఈ రోజు మీరు తీర్మానం చేయారనుకోండి, వచ్చే ఆదివారం 11 గంటల కంటే 5 నిమిషాల ముందు ప్రారంభ ప్రార్థనకి నేను ఉండాలి. అది ఈ వారం అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ వారం అంతా సిద్ధపడాలా. అప్పుడు ఈ వారంలో చేసే ప్రతి పనిలోనూ ప్రభు సహాయం మీరు చూస్తారు. లేదు ఇక్కడి నుంచి వెళ్ళి అంటేనే ఇలాగే మరిసిపోయారు అనుకోండి, ఆయన సహాయం మీరు చూడలేరు. ఎక్కువగా కూడుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు మీకు. అది గుర్తుపెట్టుకుంటే. ఇందులో నేను ఏ స్వార్థంతో ఏమి చెప్పట్లేదు. మీరు వారం వారం మానకుండా వస్తే నాకు కానుకలు వస్తాయని చెప్తున్నానా? నాకు ఏదైనా కలిసి వస్తుందని చెప్తున్నానా? అలా అనుకుంటే మీరు కానుక కూడా వేయకండి. ఆలోచన చేయండి, మీరు ఎలాగా జీవిస్తున్నారో, మీకు ఏం ప్రయోజనం పొందుతున్నారో అన్నది కూడా బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు నేను విశ్వాసం వల్ల నీతిమంతుణ్ణి, నా అపరాధముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు, నా పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు, నా పాపాలు ఆయన అన్నిటికీ జ్ఞాపకం చేసుకోడు, నేను విశ్వాసం బట్టి నీతిమంతుణ్ణి, పరలోక రాజ్యంలో వారసుణ్ణి, ఆయనతో కూడా క్రీస్తుతో కూడా కూర్చున్నాను, నా జీవం పరలోకంలో క్రీస్తుతో కూడా దాచబడింది, నేను కుమారుణ్ణి, ఆయన ఆత్మ నాలో ఉంచాడు,
నన్ను సంఘంలో చేర్చాడు, క్రీస్తులో ఉన్న సంగతులన్నీ నాకు నేర్పిస్తున్నాడు. వాటిని తెలుసుకుంటున్నప్పుడు ఆయన ప్రేమ నాకు అర్థమవుతుంది. మనల్ని ప్రేమించిన వాని ద్వారా నాకు అన్నిట్లో విజయం. నేను ప్రేమించేదాన్ని బట్టి కాదు, అసలు విజయం ఆయనలో ఉంది అని నీకు తెలిస్తే విజయం దగ్గరకు వస్తావు. కానీ నువ్వు ఓటమి దగ్గరికి వెళ్తున్నావు, ఓటమి వెంట పరిగెడుతున్నావు, విజయం కోరుకుంటున్నావు. కానీ విజయం వెంట పరిగెట్టు, విజయం నీ వెంటే ఉంది. అది ఆయన ప్రేమ. మనలను ప్రేమించిన వాని ద్వారా అన్నిట్లోనో కొన్నిట్లోనా, రోమ 8:37 అనమాట, అన్నిటిలో అత్యధిక విజయం. ఇక్కడ ఉంది, అదిగో చూడండి, అదిగో మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. ఆలోచన ఒక మాట చెప్తున్నాను ఫైనల్గా, వివాహంని మీరు తీస్తున్నారంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలన్నాడు. మీరు తీసిన ఫోటోలు కానీ వీడియో కానీ వ్యర్థం కాకూడదు, నవ్వుల పాలు కాకూడదు, అవి వేస్ట్ కాకూడదు, మీకు 100 ఫలం రావాలి, వాళ్ళు కలకాలం కలిసి ఉండాలి. ఈ ప్రపంచం ఇంత దారుణంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకం వివాహ వ్యవస్థను హేళన చేస్తుంది ఒకటి, రెండవది వివాహ వ్యవస్థను అవమానాల పాలు చేస్తుంది. వివాహ వ్యవస్థ చెడిపోతుంది, కుటుంబ వ్యవస్థ చెడిపోతుంది. కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే సంఘ వ్యవస్థ బాగుపడాలి. అది గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా భయభక్తులు కలిగి ఉంటేనే మీ కష్టార్జితాన్ని మీరు నిశ్చయముగా అనుభవిస్తారు. మీ పిల్లలు ఒలివ మొక్కల వలె మీ భోజనపు బల్ల చుట్టూ ఆరోగ్యంగా కూర్చుంటారు. మీరు క్రీస్తులో కట్టబడతారు, మీ జీవితం కట్టబడుతుంది, మీ కుటుంబం కట్టబడుతుంది. మీరు సంఘములో కట్టబడితేనే ఇవి సాధ్యం. సంఘానికి వేరుగా ఇవేమి మీకు, మీ ప్రయాస అంతా వ్యర్థమే. అలాగే ప్రభు మన అందరికీ క్రీస్తులో విశ్వాసం మూలంగా జీవించడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.